వెల్కమ్ టు మీ స్పందన. నేను మీ రావి శ్రీనివాస్. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో హోరాహోరీగా జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ల గురించి కూలంకషంగా చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ వేడి అని ఎందుకు అంటున్నానంటే అధికార ప్రతిపక్షాలు పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమై ఉన్న నేపథ్యంలో మొన్నటి వరకు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు సాగిన నేపథ్యంలో ఈ ఎన్నికలను గ్రామ స్థాయిలో, అటు మున్సిపల్ స్థాయిలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో కేడర్ కూడా హోరాహోరీగా నిలబడుతున్నారు. అయితే కొంతమేర స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం వాస్తవమే. అయితే అటు బీఆర్ఎస్ కేడర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా చాటాలి, తమ అధినాయకుడికి పరిస్థితిని మళ్ళీ మార్చాలి అనే గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కొంతమేర అలజడితో కూడిన వాతావరణంలో జరుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఎన్నికలు పూర్తి స్థాయిలో హోరాహోరీగా జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగడంతో పాటు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులకు బీఫారం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విత్డ్రాల్స్ కూడా జరుగుతున్నాయి. విత్డ్రాల్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ నుంచి ప్రచార యుద్ధంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ప్రచార సమయం కూడా తక్కువ ఉండడంతో పాటు టైం కూడా ఎన్నికల కమిషన్ చాలా తక్కువ ఇవ్వడంతో అభ్యర్థులు పరుకుల మీద ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీల అధినేతలు, ఇటు ముఖ్యమంత్రి, అటు కేటీఆర్, హరీష్ రావు, ఇటు బీజేపీ వ్యూహ బృందం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం కూడా కొంతమంది నాయకులను ఇక్కడ మోహరింపు చేయడం జరిగింది. మొత్తానికి రేపటి నుంచి తెలంగాణలో ప్రచార హోరు జోరందుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ స్పందన ప్రతినిధి బృందం తెలంగాణలోని మున్సిపాలిటీలలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి గత 3 రోజుల నుంచి తీవ్రంగా శ్రమించడం జరిగింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత అక్కడక్కడ కనిపిస్తున్నా సరే అధికార పార్టీ ఇంకా రాబోయే 3 సంవత్సరాల అధికారంలో ఉండే అవకాశం ఉన్నది. పథకాల అమలు కోసం ప్రజలు ఎక్కువగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఇక్కడ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 70 నుంచి 80% మున్సిపాలిటీల్లో వార్డులు కానీ, చైర్మన్ పదవులు కానీ, మేయర్ పదవులు కానీ అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో పార్టీ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ డి అంటే డి అంటూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో కానీ, కేడర్ను సమాయత్తం చేయడంలో కానీ పూర్తి స్థాయిలో ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇక పోతే బీజేపీ విషయానికి వస్తే అక్కడక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు. ఇటు కరీంనగర్లో కానీ, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో బీజేపీ కూడా చాలా సీరియస్గా ఈ ఎలక్షన్ తీసుకొని ఎక్కువ వార్డులు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోలేకపోయినా సరే ఎక్కువ వార్డుల్లో బాగా వేయడానికి మాత్రం ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే హోరాహోరీగా జరగబోనున్న మున్సిపల్ పోరులో అధికార పార్టీకి కొంత మేర ఎడ్జ్ ఉందని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఓటర్ మహాశయులు ఫిబ్రవరి 11వ తారీఖు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.